ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి టీసీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మీ యొక్క క్వాలిఫికేషన్లో బ్యాక్లాగ్స్ ఉన్న, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే టీసీఎస్ కంపెనీ వాళ్ళు కంప్లీట్గా ఆన్లైన్ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే జాబ్స్ ఇచ్చే విధంగా టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారనమాట. సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్. ఈ యొక్క ఛానల్లో మీకు 10th, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన పార్ట్ టైం, ఫుల్ టైం, గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో అన్ని అప్డేట్స్ అనేది కూడా వస్తుంది. సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు మనకి యొక్క బీపీఎస్ కంపెనీకి రోల్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇన్వైటింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఎవరైతే ఈరా పాస్అవుట్ 2025లో పాస్ అవ్వబోతున్న ఎవరైతే గ్రాడ్యుయేట్లో ఆర్ట్స్ అండ్ కామర్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి టీసీఎస్ బీపీఎస్ హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 11th September 2024 వెనస్డే వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ డేట్ వచ్చేసి October 11th నాడు, ఫ్రైడే నాడు మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీరు క్లియర్ అయిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ మీద మీకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాని ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ఫర్ 2025 ఇయర్ ఆఫ్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్లకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎంట్రీ లెవెల్ కెరీర్ ఆపర్చునిటీ ఈ కంపెనీ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినా చేసిన తర్వాత స్టెప్ 1 కింద లాగిన్ అవ్వాలి ఈ యొక్క టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ద్వారా. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ అయితే చేయండి. డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్, లైక్ మీ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క అప్డేటెడ్ ఫొటోస్ కావచ్చు అవన్నీ. తర్వాత స్టెప్ 3 కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్లై ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రాసెస్కి అప్లై డ్రైవ్. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీ టెస్ట్ సెంటర్ కావచ్చు అవన్నీ మీకు వెబ్సైట్లో ఉంటుంది. ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇన్ సెంటర్ టెస్ట్ కింద అయితే ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సర్వ్ కింద అయితే ఉంటుంది. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లికేబుల్ లైక్ 10th మార్క్షీట్, 12th మార్క్షీట్, గ్రాడ్యుయేషన్ మార్క్షీట్ అన్నీ అయితే ఉండాలన్నమాట వన్స్ ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. సో టెస్ట్ ప్యాటర్న్ కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడగలరు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీకామ్ కావచ్చు, బీఏ తర్వాత బీబీఐ, బీబీఎం, బీఎంఎస్, తర్వాత బీఎస్సీ ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ వాళ్ళు కాకుండా ఎవరైతే రిమైనింగ్ బ్యాచ్ 2025 మాత్రమే పాస్ అవుట్ అవ్వబోతున్న బ్యాచెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా బ్యాక్లాగ్స్ అండ్ ఎక్స్టెండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 1 యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఇక టీసీఎస్ సెలక్షన్ ప్రాసెస్ వరకు మీకు ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా సరే ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఎక్స్టెండ్ ఎడ్యుకేషన్ నాట్ కన్సిడర్డ్ టు ఎలిజిబుల్ అని. తర్వాత గ్యాప్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నార్మల్గా అయితే 24 months వరకు అయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మీకు అకాడమిక్ గ్యాప్ ఉన్నా సరే అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీకు మీ యొక్క గ్యాప్ రిలవెంటెడ్ బ్రేక్ ఎడ్యుకేషన్ సంబంధించిన రిలవెంటెడ్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క గ్యాప్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీకు కన్సిడర్ అయితే చేస్తారనమాట. ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాత మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ట్రైనీ, ఇంటర్న్ రిక్రూట్మెంట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు యాక్చువల్గా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి కంఫర్టబుల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. ఈ యొక్క టీసీఎస్ బీపీఎస్ జాబ్లోకి 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ కింద రొటేషనల్ నైట్ షిఫ్ట్స్కు డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మినిమం 18 years నుండి మ్యాక్సిమం 20 years ఉన్న ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ కూడా ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.